హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జెన్యూన్ ఇండియన్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే లాస్ట్ 3 days అంటే 24th, 25th అండ్ 26th మార్చ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్న ట్రేడ్స్ అండ్ తాలూకా రిజల్ట్స్ ఒక సమరీ లాగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో చాలా క్విక్ గా ఉంటుంది అండ్ మేబీ ఒక 2-3 months వరకు నేను లైవ్ సెషన్స్ అయితే క్యాప్చర్ చేయలేకపోవచ్చు బికాస్ ఆఫ్ మై పర్సనల్ వర్క్. బట్ ఒక 2 days 3 days కి ఒక వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అయితే చేస్తాను. సో ఈ వీడియో అన్నది మన పార్ట్ ఆఫ్ 100 days ఛాలెంజ్ లో భాగంగా మన 37, 38 అండ్ 39th డేస్. సో ఇక్కడ మీకు లైవ్ సెషన్స్ నేను చెప్పకపోయినా సరే టెలిగ్రామ్ లో అయితే మాత్రం నేను ఆన్ డైలీ లెవెల్ ఇండెక్స్ మీద ఎక్కడైతే తీసుకుంటున్నానో ఆ పొజిషన్స్ ని అండ్ నా వ్యూని అయితే మాత్రం నేను ట్రేడ్స్ తీసుకున్న టైంలో స్క్రీన్ షాట్ అయితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాను. అదే విధంగా నా ట్రేడ్ అనేది ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లాస్ అయితే లాస్ అనేది ఖచ్చితంగా మెన్షన్ అయితే చేస్తాను. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి అండ్ దెన్ నా ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. బట్ రిమెంబర్, ఇది నా వైపు నుంచి ఎటువంటి సజెషన్ అయితే కాదు. మీకు ఆల్రెడీ ఒక అనాలిసిస్ ఉంటే ఆ అనాలిసిస్కి నా వ్యూ ఏదైనా సరే హెల్ప్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ జాయిన్ అవ్వచ్చు. అదర్వైజ్ యూ క్యాన్ ఇగ్నోర్. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, క్విక్గా ఈ 3 days తాలూకా ట్రేడింగ్ సెషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డే 24th నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలోనే కొంచెం నెగిటివ్, బ్యాంక్ నిఫ్టీలో కంప్లీట్గా పాజిటివ్నెస్ చూపించింది. సో నాకు ఇక్కడ ట్రేడ్ అయితే రిట్రేస్మెంట్ గురించి వెయిట్ చేశాను బ్యాంక్ నిఫ్టీలో ఎస్పెషల్లీ, బట్ నాకు రిట్రేస్మెంట్ అయితే దొరకలేదు. సో ఇక్కడైతే ఎటువంటి ట్రేడ్ తీసుకోలేకపోయాను. అండ్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అవగానే ఎక్కడ పోనా ఈ బ్రేక్ అయిన దగ్గర రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేశాను. అది కూడా ఇక్కడ వరకు రాలేదు. ఇక్కడ నుంచే ప్రైస్ అనేది మూవ్ అయింది. మేబీ ఇక్కడ ఒక నేను ట్రేడ్ ప్లేస్ చేయాల్సింది కొంచెం ఇక్కడైతే మిస్ అయ్యాననే చెప్పుకోవాలి. నెక్స్ట్ 4 candles వరకు కూడా నాకు ఎటువంటి ట్రేడ్ దొరకలేదు. ఆ తర్వాత నాకు ఒక నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నేను కాస్త రిట్రేస్మెంట్ కిందకు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి పైకి వెళ్తుందన్న ఒక వ్యూతో ఈ కాస్త ఏదైతే కిందకు వస్తుందన్న వ్యూ అయితే ఉందో ఆ పాయింట్స్ ని క్యాప్చర్ చేద్దాం అని చెప్పి డౌన్ సైడ్ కి అయితే తీసుకోవడం జరిగింది, విచ్ ఈస్ అగైనెస్ట్ ద ట్రెండ్. ఇది చాలా లో ప్రాబిలిటీ ట్రేడ్, బట్ స్టిల్ నేను తీసుకున్నాను. దానివల్ల నేను ఆ రోజు ఆల్మోస్ట్ 8.5K అంటే 8,500 అన్నది నేను లాస్ అయితే రావడం జరిగింది. దెన్ నెక్స్ట్ డే 25th మార్చ్ ట్యూస్డే, ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ క్యాండిల్ అన్నది గ్రీన్ కలర్ ఫామ్ అయింది అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే కాస్త గ్రీన్ ఫామ్ అయినా సరే ఇందులో అయితే ఎటువంటి స్ట్రెంగ్త్ పెద్దగా కనిపించలేదు, బట్ నిఫ్టీలో కాస్త స్ట్రెంగ్త్ కనబడింది. బట్ ఈ రెండు చోట్ల కూడా నేను ట్రేడ్ అయితే ప్లేస్ చేయలేదు. దానికి రీజన్ ఆల్మోస్ట్ ఇప్పటికే మన నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు 6 days నుంచి కంటిన్యూస్ గా అప్ సైడ్ మూమెంటం ఇస్తూనే వచ్చింది. అందువల్ల నేను ఇక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ వస్తుందన్న ఒక దాంతో నేను ఎక్కడైతే కాస్త వెయిట్ చేశాను. ఇనిషియల్ గానే ట్రేడ్ లోకి జంప్ అవ్వకుండా, అండ్ దెన్ నా వ్యూ కావచ్చు దాన్ని కాస్త బలోపేతం చేస్తూ మార్కెట్ కూడా అప్ సైడ్ కి మూమెంటం కొన్నారో అప్ సైడ్ కి ప్లేస్ చేశారో వాళ్ళందరినీ కొన్న ట్రాప్ అయితే చేసింది. అక్కడైతే ఒక ఫేక్ బ్రేక్అవుట్ లాగా అయితే మాత్రం ఇచ్చింది. దెన్ నేను ఇంకా సేపు వెయిట్ చేసిన తర్వాత నాకు ఎంట్రీ అయితే ఈ 4th క్యాండిల్ దగ్గర అయితే దొరికింది, బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. ఎస్, నేను బ్యాంక్ నిఫ్టీలో నేను అనుకున్న లెవెల్ ఈ లెవెల్ వరకు వచ్చినప్పుడు నేను నా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను. అండ్ దెన్ నిఫ్టీలో అయితే మాత్రం వన్స్ ఈ లెవెల్కి ఆల్రెడీ వచ్చింది, బట్ స్టిల్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద సిపిఆర్ ఒకసారి టచ్ అవుతుందని చెప్పి ఒక వ్యూతో వెయిట్ చేశాను. బట్ మార్కెట్ అనేది టచ్ అవ్వకుండా కొంచెం స్ట్రెంగ్త్ అయితే చూపించింది అండ్ పొజిషన్ లాస్ అవ్వకుండా నేను ఎక్కడికైతే క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్ గా మనకి 17,000 వరకు ప్రాఫిట్ వచ్చిందని చెప్పుకోవాలి. బట్ అట్ ద ఎండ్ నేను నా జర్నల్ చూపించినప్పుడు అక్కడ క్లియర్ గా ఎంత వచ్చిందనేది మీకు అక్కడ తెలుస్తుంది. దెన్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్ 26th. ఈ రోజు నాడు ఫస్ట్ క్యాండిల్ నిఫ్టీలో ఒక కంప్లీట్ నెగిటివ్నెస్ అయితే చూపించింది అండ్ దెన్ సిపిఆర్ నుంచి రిజెక్షన్స్ కూడా తీసుకుంది. ఎప్పుడైనా సిపిఆర్ నుంచి ఇలా రిజెక్షన్స్ తీసుకుంటే నేను ఖచ్చితంగా డౌన్ సైడ్ కి అయితే మూవ్మెంట్ అనేది తీసుకుంటాను. సేమ్ టైం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా రిజెక్షన్స్ కనబడింది కానీ బట్ స్టిల్ ఇదంత బలంగా లేదు, స్టిల్ గ్రీన్ లోనే క్లోజ్ అయింది.
ఈవెన్ దో పైనుంచి మనకు సెల్లింగ్ ప్రెజర్ ఉన్నా. సో దీన్ని నేను ఇండెసిసివ్ క్యాండిల్ గానే చూస్తాను. అంటే ఇక్కడ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేము. సో బట్ నిఫ్టీలో నాకు ట్రేడ్ దొరికింది కాబట్టి ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ చివరిలో నేను తీసుకున్నాను. ఈ సిపిఆర్కే నేను పెట్టుకున్నాను. అన్ఫార్చునేట్లీ నా స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోయింది. ఈ ఫస్ట్ ట్రేడ్లోనే మనకు ఒక 7K వరకు అయితే లాస్ అయితే వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది అక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్ చూపించిందో అండ్ అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ హైని క్రాస్ చేస్తూ ఇక్కడ అందరినీ ట్రాప్ చేస్తూ మళ్ళీ ఎప్పుడైతే కిందకు వచ్చి లోపలికి వచ్చి క్లోజ్ అయిందో, సో ఆ క్యాండిల్ దగ్గర వెయిట్ చేసి ఆ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఎంట్రీలు అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. డౌన్ సైడ్ S1 వరకు అయితే నేను ఎంట్రీలు తీసుకోవడం జరిగింది. అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా మన సెకండ్ ట్రేడ్స్లో సో ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా మా లాస్ కవర్ అయిన తర్వాత నాకు ఒక 20K అన్నది ప్రాఫిట్ అయితే వచ్చింది. నేను లైవ్ సెషన్స్ నేను కొన్నాళ్ళు క్యాప్చర్ చేయలేను కాబట్టి ఈ ప్రతి వీడియోల చివరిలో సో ఈ ట్రేడింగ్ జర్నల్ అయితే మీకు చూపిస్తాను. సో నేను చెప్పినట్లుగా మండే నాడు సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవి నా పొజిషన్స్ యావరేజ్ ప్రైస్. సో మండే సో 8.8 అంటే ఆల్మోస్ట్ 9,000 అయితే మనకి లాస్ వచ్చింది. అదేవిధంగా ట్యూస్డే 17,000 అండ్ వెడ్నెస్డే 20,000 అయితే మాత్రం మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా కంటెంట్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ నెక్స్ట్ టైం సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్. థ్యాంక్ యూ.